ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. దుబాయ్‌లో ఒక టీ తాగాలి అంటే రూ. 23 అయితే యూజ్ చేయాలి. అంటే అక్కడ మనీలో 100 అనమాట. ఇండియా మనీలో రూ. 23. నేనైతే మా హస్బెండ్‌కి ఒకటే చెప్పా, "నువ్వైతే టీ బయట తాగు. కానీ నేనైతే ఉప్మా మిక్స్ అయితే పంపిస్తాను" అనైతే చెప్పాను. ఎందుకంటే ఒక టీయే రూ. 23 ఉంటే ఆ టిఫిన్ ఎంత ఉంటదో ఒకసారి ఆలోచించండి. చాలా కాస్ట్ ఉంటది కదా! అందుకే మా హస్బెండ్ కోసం ఈ ఉప్మా మిక్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసి అందులోనే వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. వేరుశనగ గుళ్ళు 50% వేగిన తర్వాత అవైతే సిమ్‌లోనే వేయించుకోవాలి. హైలో పెడితే త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత అయితే జీడిపప్పు ఇవన్నీవైతే వేసేసాను. ఒకదాని తర్వాత ఒకటైతే వేసేసి బాగా వేయించుకున్నాననమాట. ఎందులోని కూడా ఇంత కూడా పచ్చిగా ఉండకూడదు. పచ్చిగా ఉంటే మళ్ళీ ఆ ఉప్మా మిక్స్ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకైతే పచ్చిగా ఉండకుండా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం కూడా వేసాననమాట. ఇక్కడ మీకు చూస్తే ప్రతీది కూడా ఐటెం ఎంత తీసుకున్నాను క్వాంటిటీ అనేది అర్థమైపోతుంది. నేనైతే చాలా డీటెయిల్డ్‌గా వీడియో అయితే తీశాను. మీకు దీని ఫుల్ రెసిపీ డీటెయిల్డ్‌గా కావాలి అనుకుంటే లాంగ్ వీడియో కావాలితే కమెంట్ చేయండి. నేనైతే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, ప్రతీదీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం కూడా బాగా మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఒక కరివేపాకు కొంచెం తీసుకొని దాన్ని ఇలా నలిపితే పొడి పొడిగా అయిపోవాలన్నమాట మొత్తము. అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చేసింది ఆ ఉప్మా మిక్స్‌కి కావాల్సినంత. నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేయడం వల్ల ప్రతీదీ కూడా ఎక్కువగా తీసుకున్నాను. నేనైతే 1 కేజీ సూజీ రవ్వ అయితే తీసుకున్నా. అదే ఉప్మా నూక తీసుకొని ఈ క్వాంటిటీలో అయితే మిక్స్ చేసేసాననమాట. జాస్మిన్ సూజీ రవ్వ అయితే తీసుకున్నాను. ఆ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ సూజీని కూడా అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం మంచి కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటామో ఆ ఉప్మా కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఉప్మా మొత్తం మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్‌లో అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, లాస్ట్‌లో అయితే వేసుకున్నాను. సరిపడనంత సాల్ట్ వేసుకోవాలి ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు. అంతే, లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ఉప్మా మిక్స్ అయితే అయిపోయింది. ఎలా ప్రిపేర్ చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఎలా మిక్స్ చేసుకొని తినాలో.